మీ ఛానల్‌లో వీడియోస్ చాలా బాగున్నాయండి. సబ్స్క్రైబ్ చెయ్యండో. తెలుగు టైటాన్స్‌కి అండ్ పాట్నా పైరేట్స్‌కి మధ్య జరిగిన ఎలిమినేటర్ 3 మ్యాచ్‌లో టైటాన్స్ టీమ్ 7 పాయింట్స్ డిఫరెన్స్‌తో మ్యాచ్ విన్ అయింది. ఈ వీడియోలో ప్రతి ఫేజ్‌లో జరిగిన హైలైట్ పాయింట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మ్యాచ్ చూడకపోయినా పర్లేదు. మ్యాచ్ మొత్తం మీకు కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. శుభమ్ షిండే అయితే ఫస్ట్ రైడ్‌లోనే అయన్ని బ్యాక్‌ఔట్ చేసి అద్భుతంగా టాకిల్ చేశాడు. స్టార్టింగ్‌లో టైటాన్స్ రైడర్స్ పాయింట్స్ స్కోర్ చేయలేకపోయారు. టైటాన్స్ టీమ్‌లో అందరు రైడర్స్ కూడా అవుట్ ఆఫ్ ద మ్యాచ్ ఉన్నారు. ఈ టైంలో ప్రఫుల్ జవరే సబ్స్టిట్యూట్‌కి వచ్చి పాయింట్స్ స్కోర్ చేశాడు. బట్ డిఫెన్స్‌లో మిస్టేక్ వల్ల టైటాన్స్ టీమ్ అవుట్ అయ్యేలా కనిపించింది. అయన్ ప్రతిసారి రైడ్‌కి వచ్చి పాయింట్స్ తీసుకెళ్లేవాడు. దీంతో టైటాన్స్ టీమ్ అవుట్ అయింది. అండ్ పాట్నా టీం అయితే 5 పాయింట్స్ లీడ్‌లోకి వెళ్ళింది. పాట్నాకి డూ ఆర్ డై రైడ్‌లో లెఫ్ట్ కార్నర్‌లో అంకిత్ జగ్లన్ అవుట్ ఆఫ్ ద బౌన్స్ వెళ్ళాడు. దీంతో అయన్ కూడా తిరిగి వచ్చాడు. ఇదైతే చాలా పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. దీనితో ఫస్ట్ 10 మినిట్స్ కంప్లీట్ అయ్యే టైంకి టైటాన్స్ టీమ్ 9 పాయింట్స్ అండ్ పాట్నా టీమ్ 13 పాయింట్స్ స్కోర్ చేశారు. శుభమ్ షిండే ఇంకోసారి ఎక్సలెంట్ గా అయన్ని ట్యాకిల్ చేశాడు. బట్ అవుట్ ఆఫ్ ద బౌన్స్ వెళ్ళాడని పాట్నా టీం రివ్యూ తీసుకుంది. బట్ రివ్యూ అయితే ఫెయిల్ అయింది. విజయ్ మాలిక్ రైడ్కి వెళ్లి బోనస్ పాయింట్ తీసుకొస్తున్నాడు కానీ అవుట్ అవుతున్నాడు. ఈ టైంలో చేతన్ సావ్ ఎక్సలెంట్ గా రైడ్ చేసి ఒక రైడ్ పాయింట్ అండ్ డిఫెన్స్ లో కూడా ఒక పాయింట్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ భరతుడా తన పాయింట్స్ వేట మొదలు పెట్టాడు. ప్రతిసారి రైడ్ కి వెళ్లి పాయింట్స్ స్కోర్ చేశాడు. దీంతో పాట్నా టీం అవుట్ అయింది అండ్ టైటన్స్ టీం 2 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. బట్ లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ అయ్యన్ని అడ్వాన్స్ గా ట్యాకిల్ చేశాడు. దీంతో అనవసరంగా పాట్నాకి 2 పాయింట్స్ ఇచ్చారు. దీంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైంకి టైటన్స్ టీం 22 పాయింట్స్ అండ్ పాట్నా 20 పాయింట్స్ స్కోర్ చేశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో శుభమ్ షిండే అయితే అయ్యన్ని మామూలుగా ట్యాకిల్ చేయలేదు. ఇదైతే మ్యాచ్ కి హైలైట్ అని చెప్పాలి. భరత్ కూడా ప్రతిసారి రెడ్కి వెళ్లి పాయింట్స్ ఇస్తూ ఉన్నాడు. అండ్ పాట్నా టీమ్ లో 2 డిఫెండర్స్ ఉన్నప్పుడు డిఫెండర్ అవుట్ ఆఫ్ ద మ్యాచ్ వెళ్ళాడు. దీంతో టైటన్స్ టీం ఈజీగా పాట్నాని అవుట్ చేసింది అండ్ టైటన్స్ 10 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. రైట్ కార్నర్ లో ఉన్న నవదీప్ అయితే ప్రతిసారి భరతురాని ట్యాకిల్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యేవాడు. తనైతే ఈ సీజన్ లో టాప్ డిఫెండర్ అండ్ లాస్ట్ 3 మ్యాచ్ లో 3 ఐపీఎల్ స్కోర్ చేశాడు. అలాంటి డిఫెండర్ ని భరత్ కూడా ఈజీగా హ్యాండిల్ చేశాడు. శుభమ్ షిండే అయ్యని ట్యాకిల్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఇదైతే టైటన్స్ టీమ్ కి బ్యాక్ ఫైర్ అయింది. రైట్ కార్నర్ లో సరైన డిఫెండర్ లేకపోవడంతో అయాన్ ప్రతిసారి వచ్చి పాయింట్స్ తీసుకెళ్లేవాడు. అండ్ 30 మినిట్స్ కంప్లీట్ అయ్యే టైంకి టైటాన్స్ టీమ్ 7 పాయింట్స్ లీడ్ లో ఉంది. అయాని ట్యాకిల్ చేసే ప్రయత్నంలో టైటాన్స్ టీమ్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది అండ్ టైటాన్స్ టీమ్ అయితే అవుట్ అయింది. శుభమ్ షిండే ప్రతిసారి బ్యాక్ కి ట్రై చేసి అవుట్ అయ్యేవాడు. శుభమ్ షిండే లేకపోవడంతో రైట్ కార్నర్ లో విజయ్ మాలిక్ ఉన్నాడు. సో అయాన్ ఈజీగా పాయింట్స్ స్కోర్ చేస్తారు అనిపించింది. బట్ విజయ్ మాలిక్ అయితే అద్భుతంగా యాంగిల్ వచ్చేసి అయాన్ని ట్యాకిల్ చేశాడు. నెక్స్ట్ పర్తురా రైడ్ కి వెళ్లి మల్టీ పాయింట్స్ స్కోర్ చేశాడు. దీంతో పాట్నా టీం ఈజీగా అవుట్ అయ్యేలా కనిపించింది. కానీ టైటన్స్ డిఫెన్స్ లో మిస్టేక్ వల్ల అయితే పాట్నా టీం అవుట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయ్యే టైంలో భరతుడా డువాడే రైడ్ కి వెళ్లి సూపర్ రైడ్ చేశాడు. ఇదైతే ఎక్సలెంట్ రైడ్ అని చెప్పాలి. ఎందుకంటే టైం కిల్ చేసే ప్రయత్నంలో లాస్ట్ 10 సెకండ్స్ వరకు భరతుడు అయితే పాయింట్ కోసం ట్రై చేయలేదు అండ్ 10 సెకండ్స్ లోనే సూపర్ రైడ్ చేశాడు. ఈ రైడ్ తో టైటన్స్ టీం విజయం కన్ఫర్మ్ అయిపోయింది. భరత్ ఈ మ్యాచ్ లో అవుట్ ఆఫ్ ద వరల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను 26 రైడ్ చేసి ఏకంగా 23 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. పాట్నా టీం అయితే భరత్ ని కేవలం 3 టైమ్స్ మాత్రమే ట్యాకిల్ చేసింది. కెప్టెన్ విజయ్ మాలిక్ 11 రైడ్స్ చేసి 4 రైడ్ పాయింట్స్ అండ్ ఒక ట్యాకిల్ పాయింట్ స్కోర్ చేశాడు. తనైతే ఒక్క టచ్ పాయింట్ కూడా స్కోర్ చేయలేదు. డిఫెన్స్ లో శుభమ్ షిండే స్టార్టింగ్ లో బాగా ట్యాకిల్ చేశాడు. బట్ లాస్ట్ లో ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 8 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 3 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఏకంగా 5 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. లెఫ్ట్ కార్నర్ లో అజిత్ పవార్ 8 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 3 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. పాట్నా టీమ్ లో అయాన్ 24 రైడ్ చేసి 22 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. బట్ తనకైతే వేరే రైడర్స్ నుంచి సరైన సపోర్ట్ లభించలేదు. డిఫెన్స్ లో నవదీప్ 5 పాయింట్స్ స్కోర్ చేశాడు. తను 9 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి. సబ్స్క్రైబ్ చెయ్యండో. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండో. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే సబ్స్క్రైబ్ చేస్తా.